నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు కల్వకుర్తి 22 వార్డులు, ఆమనగల్ 15 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫామ్లను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాలాజీ సింగ్ తో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫామ్లను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తి మున్సిపాలిటీలోని 22 కౌన్సిలర్ స్థానాలకు, ఆమనగల్లోని 15వ కౌన్సిలర్ స్థానాలకు గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 15 కోట్ల రూపాయలు కల్వకుర్తికి మున్సిపాలిటీకి, అదేవిధంగా 15 కోట్ల రూపాయలు ఆమనగల్ మున్సిపాలిటీకి ఒక 3 months కిందనే పెట్టడం జరిగింది. మరి అది టెండర్ అయినది. అదేవిధంగా అగ్రిమెంట్ కూడా చాలా వర్క్స్ కూడా స్టార్ట్ చేసింది. గతంలో కల్వకుర్తిలో కానీ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆమనగల్ మున్సిపాలిటీలో ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మెరుగైన సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ కూడా వారికే ఉంది కాబట్టి అడిగినెంబడే ఫండ్స్ ఇస్తూ మరి ఈ మున్సిపాలిటీస్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్వకుర్తిలో కానీ, అదేవిధంగా ఆమనగల్లో కానీ, కేవలం ఈ మున్సిపాలిటీస్కి చెప్తున్నాను, మరి దాదాపుగా 70 కోట్ల రూపాయలు కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇప్పటికే మేము ప్రొసీడింగ్స్ ఇచ్చున్నాం. వర్క్స్ అయినాయి కొన్ని, ఇంకా కొన్ని వర్క్స్ ప్రాసెస్ అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని కొబ్బరికాయలు కొట్టేవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ఆమనగల్లో కూడా 63 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునర్నిర్మించిండ్రు. ఏదైతే 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ప్రజాపాలన ఎట్లా చేసిండో మనం చూసినాం. ఆయన పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తనకు నచ్చిన విధంగా పరిపాలన సాగించిన విషయం మర్చిపోకూడదు. 2 సంవత్సరాలలో దాదాపు డైలీ 16 గంటల సమయాన్ని వెచ్చిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ప్రజల మధ్యనే బతుకుతూ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమము ప్లస్ శాశ్వతమైన అభివృద్ధిని చేయాలన్న ఒక సంకల్పంతో ఈ 2 సంవత్సరాలలోనే మంచి ప్రగతిని, ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఈ విషయంలో ఎవరు కూడా డౌట్ పడట్లేదు. మరి అలాంటప్పుడు అలాంటి వ్యవస్థను కోరుకుందామా, మళ్ళీ రాచరిక వ్యవస్థను కోరుకుందామా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. 2 సంవత్సరాలు 100 బెడెడ్ హాస్పిటల్, 50 బెడెడ్ మెటర్నిటీ సెంటర్, దీంతో పాటు ప్రతి ఒక్క విషయంలో కూడా 100 కోట్లకు పైగా ఇక్కడికి మున్సిపాలిటీకి తేవడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు పోతున్న సందర్భం ఇది. ఉచిత బస్సు తీసుకోండి, సిలిండర్ తీసుకోండి, ప్రతి గృహిణికి ఈరోజు గృహంలో కరెంట్